అన్నా వినబడుతుందా? సిగ్నల్ లేదు, ఏం లేదు. ఏం ఫోన్ రా అయితే ఈ అడవిలో మధ్యలో వచ్చి ఇరుక్కుని. హలో అన్నా. హలో అన్నా. ఏంట్రా విషయం? నాన్నని ఎందుకురా కొట్టారు? అన్నా పొద్దున్నే నేను నాన్న కలిసి వెళ్ళి సారాయి కొట్లో 2 బాటిల్ తాగాం. బయలుదేరేటప్పుడు ఆ షాపు ఓనర్ జోసెఫ్ వచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఏంటి గొడవ? డబ్బులు అడుగుతున్నాడన్నా మన దగ్గర. కొన్ని రోజులు డబ్బులు ఇవ్వలేదని ఎక్కువ సీనేశాడన్నా. నువ్వు నా పేరు చెప్పావా? అన్నా నీ పేరు చెప్పాకే వాడు అడిగాడు ఎవడు రాడని. చూపిస్తారా? చూసి ఎవరని నిరూపిస్తా. అన్నా త్వరగా రా, ఇక్కడ అడవిలో మధ్యలో నిలబడి ఉన్నావు. సరే నువ్వు ఫోన్ పెట్టు. ఒరేయ్ 2-3 కలిపి చెప్పావా వాడికి? గట్టిగా వేసాను. ఈ రోజు వాడు షాపు మూసుకొని ఇంటికి వెళ్ళిపోవాలరా. సర్లే గాని మీతో ఒక విషయం అడగనా? అన్ని దెబ్బలు పడుతున్నా కూడా నువ్వు కావాలని వెళ్ళి జాను మీద వెళ్ళి పడతా ఉన్నావు కదా. ఇలా చూడరా, తను షాపులోకి పనిలోకి వచ్చినప్పటి నుంచి నా మనసులో ఒకటే కోరిక, తను ఎలాగైనా గట్టిగా వాటేసుకోవాలని. అందుకే దొరికిన అవకాశాన్ని వదలలేదు కదా. సూపర్ అన్నా నువ్వు. అన్నా, ఈ కొట్టారి ముక్కుకి వెళ్ళే దారి ఇదేనా? ఈ రోజు మనకి ఎర్ర దొరికిందన్నా. అరే అలా చూడొద్దన్నా. కనీసం ఒక 2000 తీసుకున్నాకే వదలాలి. అప్పుడే మనకి రేపు ఎల్లుండికి మందు కొట్టడానికి డబ్బులు ఉంటాయి. అది నేను చూసుకుంటాను, నువ్వు రా. ఏ అమ్మాయిలు మీరు ఈ ఊరికి కొత్త? లేదన్నా, ఇంతకు ముందే వచ్చాను. అలాగా? అది సరే, నువ్వేంటమ్మా గర్భవతి ఇంటి బండి తోలుతున్నావు? ఏంటి ఈ అమ్మాయికి బండి తోలటం తెలీదా? అది ఎవరు బండి నడపాలో మేము నిర్ణయించుకుంటాం. మీకు దారి తెలిస్తే చెప్పండి, లేదా సైలెంట్ గా వెళ్ళిపోండి. వాడి అడ్వైస్ తారా వదిలే. అన్నా దారి ఏమే పొగరు పట్టిందానా? ఈ ఏరియా ఏమి అంత మంచి ఏరియా కాదు. మేము కూడా ఇక్కడ ఏమీ కొనుక్కోవాలనుకోవట్లేదు, అర్థమైందా? ఇలాగే మాట్లాడితే నువ్వు దెబ్బలు తింటావు. కొనుక్కుంటే మీకు చెప్తానులే. నువ్వు ముందు బండి తీవే. ఆగమ్మా. అది ఎలా కుదురుద్ది? ఎందుకన్నా అనవసరంగా ఇబ్బంది పెడుతున్నా? అన్నయ్య తప్పుకోండి, మర్యాదగా చెప్తున్నాను. నువ్వు పొగరుగా మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు అనుకో. నాకు కూడా. అమ్మాయి, నువ్వు ఇప్పుడు మేము చెప్పినట్టు చెయ్యి. ఓసారి చెప్పేసి జస్ట్ 2000 మా చేతిలో పెట్టి వెళ్ళిపో. అదే 2000 ఎందుకు? ఎందుకంట ఇచ్చేసి వెళ్ళిపోతామే. నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? రిజర్వ్ బ్యాంక్ లో ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. పాపా, ఆయన ఇచ్చాడు కదా నీకు, అదే మంచి ఆఫరు. మా అన్న కాస్త రగ్గడ్గా అడిగిన డబ్బులు ఇచ్చేసి బయలుదేరంటమ్మా. అదే మీ ఇద్దరికి సేఫ్. వెళ్ళడానికి దారి అడిగితే మా దగ్గరే డబ్బులు అడుగుతారా? రోజు ఇది నా చేతిలో. తారాన్ని నూకోమంటున్నానా? ఆ పర్సులోంచి డబ్బులు తీసి. ఎందుకే ఇంత పొద్దున ఇలా అడుగుతున్నారు? ఏదో వాళ్ళ ఇంట్లో దాచుకున్న డబ్బుల్లాగా అడుగుతున్నారు. నువ్వే కొంచెం ఆలోచించు. ఇలా చూడు, ఇది మా ఊరు. ఇక్కడ ఏం జరగాలో నేనే నిర్ణయిస్తాను అనుకో. నువ్వు ఎవరైనా కావచ్చు, అవసరం లేకుండా ఒక్క పైసా కూడా నేను నీకు ఇవ్వనురా. అలా అయితే ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అన్నా చూడు, నువ్వు ఒక మామూలు అమ్మాయివి. అన్నా నువ్వన్నా చెప్పు. ఆ విషయం నువ్వు మర్చిపోకు. నేనేం చెప్పను. నేను అప్పుడే చెప్పాను కదా, అన్న ఒక రగ్గడ్ గాయని. చెయ్యి తీన్రా. చెయ్యి తీయకపోతే చెయ్యి తీయమంటే తీయవా? ఏం చేస్తున్నావు? నా మీద చెయ్యి చేసుకుంటావా?
నిన్ను వద్దని చెప్తున్నాను కదా. నిన్నేం చేస్తావు చూడవే. నీకు 2000 కావాలా? ఇస్తానుండు. 2000 రూపాయలు. అయ్యో తారా చెప్పింది విను. తారా వద్దు. వెళ్ళిపోదాం. అబ్బా అబ్బా అయ్యో అమ్మా అమ్మా అయ్యో అబ్బా అయ్యో వాడి రౌడీ. బండి తీవే వెళ్దాం. అయ్యో అయ్యో అబ్బా. హలో హలో అన్నా, ఇక్కడ ఒక పెద్ద సమస్య అయిపోయిందన్నా. ఏంట్రా సమస్య? అంత సమస్యలేనా? ఏరా వాళ్ళు మళ్ళీ వచ్చారా? వాళ్ళు కాదన్నా, ఆడవాళ్ళు ఒక స్కూటీలో ఎదురు వచ్చి చెత్త కొట్టేసి వెళ్ళిపోయారన్నా. హలో హలో అన్నా. చెప్పరా, అన్నా నన్నేం చేయమంటావు అన్నా? నా బండి నెంబర్ చెప్పరా. AP02 ఆ, BJ ఆ. 8624 ఎంత? 8624. రేయ్, అక్కడ ఏం జరిగిందిరా? నువ్వు అక్కడే కదా ఉన్నావు, చెప్పరా. అన్నా అదొక పెద్ద కథన్నా. నువ్వు త్వరగా వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పన్నా. వాళ్ళ కొట్టానికి వెళ్తున్నారన్నా. నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్ళరా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. సరేనా? సరే చూసుకుంటానా. చిచ్చు. అన్నా అయ్యమ్మా అన్నా పప్పా. అయ్యో అప్పుడు చూసినట్టే ఉంది కదా, ఎలాంటి మార్పు లేదు. నువ్వు ఇంకా కోపంగానే ఉన్నావా? నీకు అన్నిట్లో ఆటలే. నీకెంత చెప్పినా వినవు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాకా తిడుతూనే ఉన్నావు. ఎందుకే అనవసరంగా గొడవ పడుతున్నావు? 2000తో పోయేది కదా. సరే, తప్పంతా నాదే. సరేనా? ఇక మీదట దాని గురించి మాట్లాడేమన్నా ప్రయోజనం ఉందా? మొదలే. ఇప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి సారీ చెప్పాలా? నువ్వు చేసింది తప్పంటల్లా. మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందులో మళ్ళీ ఇదొకటా? అదేమంత పెద్ద విషయం కదలే, వదిలే. ఇక ఏ గొడవ చేయ. హలో హలో హే హలో. ఎవరు? నేను దియాతో వచ్చాను. దియానా? దియా బంగారం, చూసి ఎన్నాళ్ళు అవుతుంది. ఆహా, నీళ్లు పోసుకున్నావు అనుకుంటే. ఆంటీ ఎక్కడ? ఏమే ఏమే వస్తానుండు. ఏమే ఎక్కడున్నావే? మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు. ఇక్కడేదో తప్పుగా ఉన్నట్టుంది. సంతోషంలో లేవే. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా లేదే. నీకు గుర్తులేదే, అయినా ఎప్పుడూ అలాగే ఉంటాడు. నాకెందుకో ఇక్కడ అదోలా ఉంది. ఇటు వచ్చి చూడు. బంగారం, ఎన్ని రోజులైందో నిన్ను చూసి. బాగున్నావమ్మా? చాలా రోజులు అయింది కదా, చూద్దామని వచ్చాను. అది మంచిదేలే. అవును, లోపల ఎవరో అడిసిన శబ్దం ఓ వినపడింది. అదా, ఇక్కడ పనిచేసే కుర్రాడికి 4 పడేసర్లే. చూడమ్మా, నేను చెప్పినట్టు వినలేదనుకో, 4 దెబ్బలు పడిపోతాయి. ఈ బ్లడ్ ఏంటి? ఇదా, ఇప్పుడే కోడిని చంపా. అది సరే, నిన్ను ఇంతవరకు ఎక్కడ చూడలేదే. నేను చివరిగా వచ్చాను కదా, అప్పుడు నాతో పాటు వచ్చింది. అలాగా? నీకు గుర్తులేదా? తారా. బంగారం, రామ్మా, రామ్మా, రండి లోపలికి రండి. రా రా. రామ్మా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వు రామ్మా. ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. మాటి మాటికి ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చు కదా. సరేమా. సరే, ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి.